ఏంద్రా ఇక్కడ దాకా నడుచుకుంటూనే వచ్చిరారా? ఏం చేద్దాంరా, ఏమున్నాయిరా ఈ ఊరికి? నువ్వు బండి చేస్తావు అనుకుంటే గిదేంద్రా సైకిల్ మన బతుకు ఇది ఎక్కువ రా. తక్కువరా రోడ్ అంతా మనదేనారా? అరే రోడ్ అంతా మనదే కానీ పారా. ఇవ్వల్దిరా ఇల్లు సూపర్ ఉన్నది. ఆ ఇంట్లో ఇద్దరే ఉంటారు మావా. ఎంతమంది ఉంటాయిందిరా పా. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఎప్పుడే అప్పుడు ఏంద్రా ఇంకా నీ అక్క తిన బుద్ధి పోలేదా? అడకదినే బుద్ధి ఏముందిరా? నా పని అప్పులు చేస్తుంది కదా, ఆడాయిడ అడుక్కోడు తినుడు. దాని దగ్గర తేడా ఉన్నావురా. అరే మా దారా కూర్చోరా. ఎవరు పెద్దవాళ్ళు సరే చాపేసినవరా? నా బతుకు ఇదే సెకండ్ హ్యాండ్ లో ఉన్నారా? ఎక్కడికి వెళ్ళేవారా? కుర్చీలు లేవు. వారం నువ్వు ఇక అయినా నువ్వు ఏ పాటి సెకండ్ హ్యాండ్ లో కొన్నావో ఇగో ఈ శాపం చూస్తేనే అర్థమవుతుందిరా. వీళ్ళు బతుకు దరిద్రానికే దడ పుట్టించాలా ఉంది. అవునరా, అయినా చిన్నప్పటి నుండి వీనికి ఇంతేనారా? వీళ్ళు దరిద్రం మొలతాడు చుట్టుకున్నట్టు చుట్టానికి ఎప్పటికి ఉంటుంది వీనికి. వీళ్ళు మన దరిద్రం అయిపోతుంది. అవునరా, మన బతుకులు కూడా గట్టినే అయింది. ఏ ఊకోర్రా, మీ దళిద్ర కొట్టి ముచ్చట్టు. మీ దళిద్రం మీద తక్కువ ఉన్నట్టు. నాకు ఏమన్నా ఇంగిలాట్లే గతికిలేవు కానీ నా దళిద్రం గురించి మాట్లాడతారా? రే ఆపరాదురా మీ దరిద్రం ముచ్చట్లు. ఏదో రూమ్ వచ్చి మంచి చిల్లైదమని వస్తే ఈ దరిద్ర కొట్టి ముచ్చట్లు ముంగడిస్తారేందిరా? అరే చిల్లెందుకు లేదురా, చిల్లు అయిదాం రా. అరే మామ ఫోన్ పే కొట్రా. ఇవరా ఎంత కావాలని నువ్వే కొట్టుకోవాలి. అమ్మో ఆ ఊర్రా, నేనే తీసుకుని వస్తా. మీరు మన స్పాట్ కాడికి వారి. A few moments later. ఎరా మామ పైసలు ఇవ్వని బాగానే తెచ్చినావు బీర్లు. అరే దగ్గర దోస్తులు వచ్చినప్పుడుదేనా అంతేగా? మా ఇంటి ఓనరు ఇత్తడి పిందెలు తోమి బయట పెట్టిందా, అవి బజార్లో అమ్ముకొని బీర్లు తీసుకుని వచ్చిన. ఊరిని ఆఖరికి ఈ పని కూడా చేసినావారా నువ్వు? ఆయన ఎట్లయితేందిరా, మనకైతే బీర్లు వచ్చినాయి. బీర్లు అసలే ఎంతైనా బీర్ బీరే. అరే మామ మందు తెచ్చినా కానీ కొద్దిగా చికెన్ ఉంటానా ఎక్సలెంట్ ఉండరా. వేసుకొని షెడ్యూల్ లేవు కానీ చికెన్ కావాలి నీకు. మన ముఖాలకి ఇదే చాలు కానీ. అయ్యి వాడు ఈ బీర్లకి ఓనర్ వాళ్ళ బిందెలు అమ్ముకొని పట్టుకొని వచ్చింది. ఇప్పుడు నువ్వు చికెన్ అన్నావు అనుకో, వాడ మీద దండల మీద చీరలన్నీ అమ్ముకొని వచ్చి చికెన్ పట్టుకొని అవసరం అరా మనకు? ఈ బీర్లే చాలు. నువ్వు చెప్పింది కరెక్టేరా. ఏదో ఒక రోజు వీడు ఊళ్ళో ఉన్న బిందెలు చీరలు అన్ని అమ్మకస్తట్టున్నాడు రా. లాస్ట్ ఆవుల కాడ పెండకాళ్ళు అవి కూడా అమ్మకచ్చే బాపతి కాడాడు. అవునా? తాగు. అరే బాబా మన దరిద్రం పోదారా ఇక. చిన్నప్పటి నుంచి ఇదే అవుతుంది కారా. పోతుందిరా, ప్రతి కుక్కకో రోజు ఉన్నది, మనకో రోజు రా అత్తది. ఎందుకు అంత బాధపడతాను? ఎప్పుడు వస్తుంది మరి? అత్తదిరా, ఆలోచిస్తే మీరు అనుకుంటే మనం తెల్లారి రిచ్ కిడ్ అవుతాం తెలుసా? అవునా? ఎట్లా చెప్పు 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 చెప్పురా. పుణ్యం ఉంటుంది చెప్పురా. ఊరన్నప్పులు అయినారా నాకు. ఇప్పుడు ఊళ్ళోకి పోతే కొట్ట తట్టున్నారా నన్ను. చెప్పురా జర బాటిలోనే కట్టుకుంటా. మీరిద్దరు ఓకే అంటేనే నేను చెప్తారా? అరే మీ ఇద్దరు దేనికైనా రెడీ రా. చెప్పురా చెప్పురా. మనం సైకిల్ మీద వచ్చేటప్పుడు ఇద్దరు ముసలి ఇల్లు అన్నో చూసావా? ఆ ఇంట్లో ఇద్దరే ఉంటారు. వాళ్ళిద్దరే ఉంటారా ఇంట్లో? వాళ్ళిద్దరే ఉంటారు. పైసలు బాగానే ఉంటాయా? బొచ్చడని పైసలు ఉంటారా? మరి అంత మంచి ఆఫర్ పెట్టుకొని ఈ దరిద్రంలో మనకెందుకు రా? ఇంకా నడువులోకి వచ్చిందే ఉండంగా ఎందుకు చెప్తలేవరా నువ్వు? అంటే దొంగతనం చేద్దామా? దొంగతనం మా ఇంట వంట లేదురా. అబ్బో సంసారి ఇంతకు పిందలు అమ్మకచ్చి బీర్లు తెచ్చినప్పుడు ఏడవేంద్రా? మరి దీనేమంటారు రా? ఇది దొంగతనం కాదా? దరిద్రం పోతుందంటే మీరు ఏది చెప్పినా కూడా రెడీరా. దేనికైనా రెడీ. అవును ఎప్పుడు రా? అదే మంచి పని చేయాలని అంటే ముహూర్తం చూడాలి. మనం చేసి దొంగతనం రా. దానికి ఎప్పుడో ఎందుకు, ఈ రాత్రికే పోదాం. సరేరా మరి పోదాంపా. సాయంత్రం అవుతుంది, చీకటి మరి కింద కూర్చుందాంపా. పారా చెప్పు పోదాంపా. పొద్దు వీక్తాను ఎట్లా పోయా కంపల్సరీ పోవాలి మనం.
అరే నన్ను లేపురు ఒక్కను. ఇక మొదలెడదామా? మనం వచ్చి పైసలు కొరకరా, పైసలు బాగా లైట్లు కావరా మనం వచ్చింది. అందులో అయితే ఫోన్ విత్తపోదాం. ఇదేం కదమ్మరా, ఏడు తీసుకున్నాక గోడ దొరికినాయి నువ్వు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. దొరికిరా సీమోలు కదా, ఇది రియల్ నిప్పు. ఆయన కూడా ఇట్లా దొరికితే మంచిగా అనిపించింది మామ. ఇద్దరే ఉన్నారన్నారు, ఇవన్నీ చెప్పలేదు. నాకు బూట్లు పోలీసులు బూట్లు ఉన్నట్టున్నాయి. ఎవరు అరే ఇద్దరే ఉన్నారా? అనవసరం ఎందుకు భయపడతారా? ప్రతిదానికి నన్ను భయపెడతారు. నువ్వు సరిగ్గా చూసిన వాడని అరే నేను సరిగానే చూసిండ్రా. ఒకటి పెళ్లికి కొనుక్కోవచ్చురా. సోపులు బాగానే ఉంటాయి రా ముసలోనికి. ఏమోరా, నాకైతే డౌటే. కరెక్టే కరెక్టే కరెక్టే. నచ్చింది, నచ్చింది. నచ్చింది ఇక్కడ కదా, బీరువాలు బీరువాలు ఉంటుంది. కొత్త బంగారు ఒకటికి వచ్చినట్టున్నది అంతా. అరే బంగారం లోకం రాదా? బంగారం షాపులు అయింది. బంగారు గుట్లు పెట్టే పాత్ర నచ్చిందేరా. కీరా ముసలు లేస్తారా? ఎందుకు ఖచ్చితంగా మెంబర్ చెప్తారా? ఈ అంతే అక్కడ దొంగలు పడ్డరా ఏంది? ఏడ్రా ఇడు మనోడు ఏడ్రా మళ్ళా. ఎవరు సార్ మీరు? గింత ఆస్తి పెట్టుకొని, గింత మంచి బెడ్ పెట్టుకొని కింద వాళ్ళది ఏందిరాక ముసలి. ముసలోళ్ళకు నడునొప్పి ఉన్నట్టున్నారా? నడునొప్పి ఉన్న వాళ్ళు అట్లనే పండుకుంటారు కింద. మనమే బెటర్ రా, ఇంత ఆస్తి ఉన్నా వేస్ట్ అన్నట్టే. దండా పెడతారా? యాందిరయ్యా యాం చేస్తున్నా?
పైసలేడరా సార్ అది పైసలేడా కాదు సార్ నేను చెప్పేది మీ లోపలేం లేదు డొల్లా. అరే మామ తాళా దొరికినాయిరా. ఎక్కడ దొరికినాయిరా? బాత్రూంలో దొరికినాయిరా. గల్లకెందుకు పోయినవరా? గల్లకెందుకు పోయినవరా? ఇంతగా ఈ బీర్వదేనా? అరే నాకేమైనా కదా పోయి చూద్దాం పా. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. నేను తెల్లారి బుల్లెట్ బండి కొట్టా. మొత్తం నేను అప్పుడు కట్టుకుంటా. ఏమైందిరా? కట్టయ్య లేవు తాత లేవు అయిపోయినా. The next day. లేరా ఇంకొక 2 బీర్లు. నీకు బీర్ తెచ్చే కలుపుతా భోజుడికే. అరే లేరా ఏమైందిరా? దొంగతనానికి వచ్చిందే కాక బాగా సాగుతున్నా. మండలంలో జరిగే దొంగతనాన్ని వీళ్ళే చేసినట్టున్నారు సార్. సార్ వీళ్ళు రాత్రి నన్ను బాగా కొట్టి కట్టేసేసారు కాక. మస్తు షేడ్స్ ఉన్నాయి. అరే దున్నపోతులు లెక్కున్నారు. మిమ్మల్ని బట్టి ఎప్పుడో పొలం దున్నవచ్చు. ఎందుకుర్రా ఈ పాడు బుద్ధి? ఏదన్నా పని చేసుకొని బతకక. వాడిని చూడు ఎంత అమాయకంగా ఉన్నాడు. కమలా సార్ అతను సార్ 101 వీళ్ళ మీద 3 మీద కేసు బుక్ చేయి. కేసు పెట్టకండి సార్. ఊళ్ళో మా చాలా పరుగాల కచరా నా కొడక, లోఫర్ నా కొడక. ఏరా పరుగోళ్ళ కుటుంబం అని ఇప్పుడు తెలిసిందా నీకు? సార్ ప్లీజ్ దండం పెడతా సార్ ప్లీజ్ దండం పెడతా సార్. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు సార్. పిల్లలు కూడా ఎప్పుడు నేను దండం పెడతా సార్ ప్లీజ్ సార్. నీకు పిల్లని కావాలన్నా చేస్తాం పోలీస్ స్టేషన్ సార్. నాకేం తెలియదు సార్. ఈ బాడకావులే నన్ను తీసుకొచ్చారు సార్. నాకేం తెలియదు సార్. ప్లీజ్ సార్. ఏరా వాళ్ళు రమ్మంటే నువ్వు ఏడికైనా వస్తావా? కానిస్టేబుల్ ఈ 3 జీబులు ఎక్కిద్దాం పాటు. జీబులు ఎక్కించే ముందు నాకు దండం సార్. Hey!
దండం పెడతా